హాయ్, నేను కాళేశ్వరం వెళ్తున్నా. ఈ రూట్ వచ్చేసి గోదావరిఖని, చెన్నూరు, భీమారం రూటు. ఇది మహారాష్ట్ర బార్డర్ అంట. ఈ రూటు నుండి నేను కాళేశ్వరం వెళ్తున్నా. ఆల్రెడీ కాళేశ్వరం వచ్చేసినాము. ఇది కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇది కాళేశ్వరం టెంపుల్ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే ఇది గంగా స్నానం వెళ్ళే రూటు. కాకపోతే ఇక్కడ ఎవరు స్నానాలు చేయడానికి వెళ్ళట్లేదు. ఇక్కడ వేరే రూట్ ఉంది. ఆ వేరే రూటు ఇది. ఈ రూట్ నుండి వెళితే అక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంది. సో అందుకనేసి మేము కూడా ఇదే రూట్లో వెళ్ళేసి అక్కడే గంగా స్నానం చేసినాము. ఈ వాటర్లోకి వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. జనాలు కూడా చాలామంది వచ్చేసిర్రు. కాకపోతే ఏంటంటే నేను జనాలు లేని ప్లేస్ దగ్గరికి వెళ్ళి నించుని నేను వీడియో తీసుకున్నా. నేనైతే ఈ త్రివేణి సంగమంలో ఒక 11 టైమ్స్ మునిగిన. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది. ఇటు సైడ్ నుండి వేరే సైడ్కి వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంది. నాకు కూడా అందులో వెళ్తే బాగుండు అనేసి అనిపించింది. కానీ ఎందుకో కొంచెం ఇబ్బంది అనిపించింది. నాకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, ఒక్కదాన్ని ఏమి వెళ్ళాలి అనేసి సైలెంట్గా ఉన్నా. ఇదే అండి బోటింగ్. చాలామంది వెళ్ళిర్రు. చూడండి, చాలా జనాలు వచ్చారు కదా. ఇక్కడ నేను గంగాదేవికి మొక్కుకున్నా. సో ఇక్కడ నదిలో చాలా విగ్రహాలు పెట్టిర్రు కొబ్బరికాయలు కొట్టుకోనికి. నేనైతే ఇక్కడ ఈ ప్లేస్లో కొబ్బరికాయ కొట్టేసి నది దీపం పెడదామనేసి నది దీపం వెలిగించుతున్నా. గంగా స్నానం అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసినాక ఒకరు వచ్చేసి నాకు బొట్టు పెట్టిర్రు. ఇప్పుడైతే నేను సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వెళ్తున్నా. ఈ రూట్లో అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా బాగా చేసిర్రు. అంతకుముందు నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చిన, అప్పుడు ఎంత బాగా లేదు. ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. చాలా జనాలు ఉన్నారు. చాలా లొకేషన్ కూడా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది. ఇంత జనాలు వచ్చినా అసలు ఇబ్బంది అనిపించలేదు. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనేసి అనిపించింది ఈ లొకేషన్ దగ్గర. ఇక ఇందులోకి వెళ్తానంటే ఇంకా చాలా బాగుంది. ఈ రూట్ వచ్చేసి సరస్వతి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. సో వీడియో తీసే వాళ్ళకి చెప్తున్నా ఈ లొకేషన్ అంతా కవర్ చేయండి అనేసి. ఇప్పుడు నేను సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వెళ్తున్నా. నేను సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వచ్చేసిన. ఈ విగ్రహాన్ని మీకు పూర్తిగా చూపించలేకపోతున్నా. ఎందుకంటే పూజారి గారు ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదమ్మా అనేసి చెప్పారు. అందుకనేసి నేను చూపించలేకపోతున్నా. ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే రిటర్న్లో మళ్ళీ వీడియో తీసుకున్నా. ఇది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయినాం. చూడండి, చాలా అంటే చాలా జనాలు వచ్చేసారు. ఇంకా ఈరోజు చాలామంది వచ్చారంట. కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మో ఇంత జనాల, ఏ టైంకి దర్శనం అవుతుందో ఏంటో అనేసి కనీసం ఒక్కసారి కూడా బాధ అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. ఇది మేము దర్శనానికి వెళ్తున్న రూట్ అన్నమాట. ఇది దర్శనానికి ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టిర్రు. ఇది మేము దర్శనంలో నించున్నాము. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్గా వెళ్దాం అనేసి వెళ్తే మేము టెంపుల్లోనికి వెళ్ళనివ్వము, టెంపుల్ ముందు నుండే బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసరికి మేము మళ్ళీ దర్శనానికి మేము క్యూలో నించున్నాము. క్యూలో నించున్న తర్వాత పక్కన ఉన్న జనాలని వీడియో తీసిన. ఇది దర్శనానికి వెళ్తున్న రూట్లో ఉన్న టెంపుల్. ఇది వచ్చేసి దర్శనము. ఇక్కడే చూసినాం అన్నమాట. దేవుడిని దర్శించుకున్నాము. దర్శనం అయిన తర్వాత పక్కనున్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇది దారి. ఈ దారి నుండి వెళ్తూ ఉంటే పక్కన టెంపుల్కి ఎంట్రన్స్ ఉంది. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న దేవుడు ఏంటి అంటే నాకు ఐడియా లేదు, నాకు తెలియదండి. ఇక్కడ దర్శించుకొని దండం పెట్టుకొని ఇక్కడ వచ్చేసి హారతి తీసుకొని బయటికి వెళ్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదము, పులిహోర ప్రసాదం ఇస్తున్న ప్లేస్ ఇది. సో ఇక్కడ లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం తీసుకుని ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా. డైలీ భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు అనేసి చెప్పారు. భోజనం చేద్దామనేసి మేము వెళ్ళినాము. ప్రశాంతంగా భోజనం చేసినాము. భోజనం అయిన తర్వాత బయటకు వెళ్తున్నాము. ఇది బయటకు వస్తున్న రోడ్ అండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.